హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ కుమార్. బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అయితే మనం దీంట్లో చూద్దామండి. ఇప్పుడే మనకి ప్రోమో 2 అయితే రిలీజ్ అయిందండి. ఈ ప్రోమో 2లో అంటే ప్రోమో 1లో వచ్చి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. ప్రోమో 2లో 4th గేమ్ అయితే పెట్టారండి బిగ్ బాస్. ఈ గేమ్ పేరు డోంట్ స్పిల్, అంటే కింద పడకూడదు. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, పల్పీ ఆరెంజ్ జ్యూసెస్ మనకు తెలిసిందే కదా. ఆ పల్పీ ఆరెంజ్ జ్యూస్ని అయితే ఒక గ్లాస్లో నింపాలంట. ఆ గ్లాసు పై వరకు ఎవరైతే నింపగలరో, అంటే మిగతా వాళ్ళకంటే కరెక్ట్ లెవెల్కి గ్లాస్ వరకు ఎవరైతే నింపగలరో వాళ్ళే విన్నర్స్. కానీ జ్యూస్ అయితే కింద జారి పడకూడదు. దీన్నే డోంట్ స్పిల్ అనేసి అయితే పెట్టారు గేమ్ పేరు. దీనికి వచ్చి అభయ్ నవీన్ని మరియు నిఖిల్ని, తర్వాత ఆదిత్య ఓంని 3 క్లాన్స్ నుంచి ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు మళ్ళీ ఈ గేమ్కి అయితే. దీంట్లో అభయ్ నవీన్ నిఖిల్ బాగానే పోస్తూ వచ్చారు. ఆదిత్య ఓం మాత్రం కొద్దిగా చెయ్యి అయితే షేక్ అవుతా ఉన్నట్టే మనకి ప్రోమోలు అయితే చూపిస్తున్నారు. ఇక లాస్ట్ ఇంకా పూర్తిగా పోసిన తర్వాత ఇంకా ఒక డ్రాప్ పోయడానికి అయితే అభయ్ నవీన్ ఒక మూతలో ఆ జ్యూస్ని తీసుకొని ఒక్కొక్క డ్రాప్ అయితే పోస్తున్నాడు. ఇక ఆదిత్య ఓం అయితే తెలివిగా బాటిల్లోనే ఇట్లా వేళ్ళు పెట్టి మరి ఒక్కొక్క డ్రాప్ అయితే నింపుతున్నాడు. అంటే ఎవరు పై దాకా నింపితే వాళ్ళే విన్ కాబట్టి కింద పడకుండా ఎంతవరకు నింపగలిగితే అంతవరకు నింపుదామని అయితే ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంకొక గేమ్ కూడా పెట్టారు ఇదే ప్రోమోలో. మనకి ఇంకొక గేమ్ కూడా చూపించారు. ఇక ఫస్ట్ టాస్క్ అయితే బిగ్ బాస్ 1,50,000 అమౌంట్ అయితే అనౌన్స్ చేశాడండి. అంటే వాళ్ళు గెలుచుకోవాల్సిన అమౌంట్ 1,50,000 ఈ గేమ్ ఆడి. ఇక ఇదే ప్రోమోలో సెకండ్ టాస్క్ అయితే పెట్టారు. దీనికి వచ్చి వ్యాక్సింగ్ అనేసి పేరు పెట్టారు. అంటే వ్యాక్సింగ్ అంటే మామూలుగా అయితే లేడీస్ చేయించుకుంటారు, ఈ స్కిన్ పైన ఉండే హెయిర్ అంతా రిమూవ్ చేసేది. అలాంటి టాస్క్ అయితే జెంట్స్ కి పెట్టారు దీంట్లో. దీనికి కూడా నిఖిల్నే తీసుకున్నారు. ఏమంటే వాళ్ళ క్లాన్ లో ఉండేది ఇద్దరే కాబట్టి దీనికి కూడా నిఖిల్, నబీలు, పృథ్వీరాజ్ 3 క్లాన్స్ నుంచి ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు. ఈ టాస్క్ లో వచ్చి నిఖిల్ అయితే చాలా కష్టపడుతున్నాడు అనేసి మనకైతే ప్రోమోలో తెలుస్తుంది. తనంతకు తానే పెట్టుకొని వ్యాక్సిన్ తనే తీసుకుంటున్నాడు హెయిర్స్ ని. ఇక పృథ్వీకి వాళ్ళ క్లాన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ఇటు నబీల్ కి హెల్ప్ చేస్తున్నారు. నబీల్ అయితే కొద్దిగా ఊ అనేసి అరుస్తా ఉన్నాడు. ఇక పృథ్వీరాజు కొంచెంసేపు ఏమో చేసినట్టున్నాడు, ఆ తర్వాత చేయలేక లేసాడు. పృథ్వీరాజు వల్ల అవ్వలేదు. ఇక నిఖిల్ అయితే ఒంటరిగా కష్టపడుతున్నాడు. నాకు తెలిసి ఈ టాస్క్ లో డెఫినెట్ గా నిఖిలే గెలిచుంటాడు. ఇక ఈ టాస్క్ లో సెకండ్ టాస్క్ లో పృథ్వీని యష్మి అయితే చాలా వరకు ఆపింది డోంట్ గివ్ అప్ అని. అయినా కూడా పృథ్వీ అయితే వదిలేసినట్టయితే మనకి ఈ ప్రోమోలో తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ యష్మిది విష్ణుప్రియాది గొడవ అయితే చూపించారండి. దీంట్లో వాళ్ళది అంటే యష్మి వాళ్ళది పాలైతే వీళ్ళు కొట్టేసి కాంచుకుంటున్నారు అనేసి యష్మి అయితే సందేహపడింది. దానికోసం చెత్తబుట్టలో ఉండే కవర్ ని కూడా తీసి చూసింది. వాళ్ళు మార్క్ చేస్తున్నారంట ఆ కవర్ కి. ఆ కవర్ ఇది మాది కదా, మీరు ఎలా వాడతారు పాలు అంటే, మరి మా చికెన్ మీరు వాడారు కదా అని విష్ణుప్రియ అనడంతో, నేను మీ చికెన్ తీసానని నీకు ఎవరు చెప్పారని గట్టిగా అరుస్తాను యష్మి. దానికి విష్ణుప్రియ ఎందుకు అలా అరుస్తున్నావు అంటే, నేను ఇలాగే మాట్లాడతా అంటూ ఈ ప్రోమోలో అయితే చూపించారండి. కొద్దిగా యష్మికి అయితే హెడ్ వెయిట్ అయితే వచ్చినట్టుంది. ఏమంటే తను 2 వీక్స్ నుంచి నామినేషన్ లో లేనిది ఒకటి, ప్లస్ పెద్ద క్లాన్ కి చీఫ్ అనేది ఒకటి తనకైతే తెలుస్తుంది. కానీ ఇది తనకి ఎంతో మైనస్ పాయింట్ అని అయితే ముందు అయితే తెలుస్తుంది. ఏమంటే నామినేషన్స్ లో ఉంటేనే ఓటింగ్ మనకు పడుతుంది. నామినేషన్స్ లో ఎన్ని వారాలు తప్పించుకుంటే నెక్స్ట్ వచ్చే నామినేషన్ లో వాళ్ళకి చాలా టఫ్ అయితే అవుతుంది. ఇది యష్మి గ్రహిస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.